దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మన సాక్షితో కాసేపని ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? మనం కొద్దిసేపు మన ప్రార్థనలో కూర్చుందాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం రోజంతా అనేక పనులలో ఉండి అలసిపోయి ఉంటాం. ఒకసారి మనం వాక్యంతో మనం బలపరుచుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గ్రహిద్దాం. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఒకవేళ మన శరీరాన్ని మనం ఆధీనంలో పెట్టుకున్నట్లయితే మనము దేవునికి దగ్గరగా జీవించగలుగుతాం, ఆరోగ్యకరంగా కూడా జీవించగలుగుతాం. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటూ ఉన్నాడు, మీ శరీరాలని సజీవ యాగముగా దేవుడికి సమర్పించండి అనే మాట అంటూ ఉన్నాడు. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ అంటు ద లార్డ్. ఎందుకు ఈ శరీరాన్ని మనము సజీవ యాగంగా దేవుడికి సమర్పించాలి అనే విషయాన్ని ధ్యానిద్దాం. మనము చేసే ప్రతి పాపము ఈ శరీరంలో ఏదో అవయవాల వల్లే మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది కళ్ళతో పాపం చేస్తారు, కొంతమంది నాలుకతో పాపం చేస్తారు, కొంతమంది చేతులతో పాపం చేస్తారు, కొంతమంది వాళ్ళ వినికిడి వల్ల, వాళ్ళ మాటల వల్ల, ఇవన్నిటి వల్ల మనం పాపం చేస్తూ ఉంటాం. ఆ పాపము చేసినప్పుడల్లా మనము దేవుడికి దూరం అవుతూ ఉంటాం, దేవుని సన్నిధికి మనం దూరం అవుతూ ఉంటాం. అందుకే పౌలు అంటున్నాడు, నీ శరీరాలని సజీవ యాగముగా దేవుడికి సమర్పించండి అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ శరీరానికి అంత ప్రాముఖ్యత ఉంది అంటే, ఇది మామూలు శరీరం కాదు. యేసుక్రీస్తు తన స్వయ రక్తముతో వెలనిచ్చి కొనబడిన శరీరం. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, మన శరీరము యేసుక్రీస్తు రక్తము ద్వారా వెలనిచ్చి కొనబడిన శరీరం ఇది. రెండవ కారణం ఎందుకు ఈ శరీరము సజీవ యాగముగా దేవుడికి సమర్పించాలి అంటే, మన శరీరము పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలము. మన శరీరము పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలము కనుక ఆ వాక్యం అంటూ ఉంది, ఎవరైతే ఈ శరీరాన్ని ధ్వంసం చేస్తారో వాళ్ళని దేవుడు ధ్వంసం చేస్తాడు అనే మాటని మనం బైబిల్లో చదువుతా ఉన్నాం. సో ఈ శరీరానికి చాలా ప్రాముఖ్యతని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకే ఈ శరీరాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటున్నాడు. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు 3 విషయాలు మీరు గమనించాలి. మీ అలవాట్లు ఎలా ఉన్నాయి, 2 మీ కోరికలు ఎలా ఉన్నాయి, 3 ఈ లోకపు ఆకర్షణలకి మీరు ఎలా ఆకర్షించబడుతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. చెడు అలవాట్ల వల్ల మీ శరీరాన్ని మీరే నాశనం చేసుకుంటూ ఉన్నారు, దేవుడికి దూరం అవుతున్నారు. మీ కోరికల వల్ల కూడా దేవుడికి దూరం అవుతూ ఉన్నారు. లోకపు ఆకర్షణల వల్ల ఈ శరీరాన్ని సంతోషపెట్టాలని దేవుడికి దూరం అవుతూ ఉన్నారు. దావీదు చాలా మంచివాడండి. దేవుని హృదయానుసారి దేవుని ఆరాధించే వ్యక్తి. కానీ తన చూపుని ఆయన ఆధీనంలో పెట్టుకోలేకపోయాడు. ఆ చూపుని ఆధీనంలో పెట్టుకోలేకపోయాడు కాబట్టి ఆయన పాపం చేస్తున్నాడు, దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోతున్నాడు. అందుకే మార్క్స్ వార్తలో మనకు చాలా కఠినమైన వాక్యం ఒకటి ఉంది. నీ కన్ను పాపం చేయిస్తుందా? ఆ ఒక్క కన్నుతోని పరలోక రాజ్యానికి పోవడం మేలు 2 కళ్ళతోటి నరకానికి పోవడం కంటే. నీ చెయ్యి పాపం చేయిస్తుందా? ఆ చేతులు లేకుండా పరలోక రాజ్యానికి పోవడం మేలు ఆ 2 చేతులు కలిగి ఉండి నరకానికి పోవడం కంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు మీ శరీరాన్ని దేవుడి సన్నిధిలో మనం ఉంచినప్పుడు, పౌలు చెప్పినట్లుగా ఆ శరీరాన్ని మనం దేవుని యొక్క సజీవ యాగముగా మనం తీసుకొచ్చినప్పుడు, ఆ దేవుని సన్నిధిలో మనం సమర్పించినప్పుడు దేవుడికి ఇష్టం లేనన్నీ కూడా మన శరీరాన్ని నుంచి దూరం చేస్తాడు.
మన అలవాట్లను దూరం చేస్తాడు, చెడు అలవాట్లను దూరం చేస్తాడు. మన చెడు కోరికలని దేవుని సన్నిధిలో మనం ఉంచినప్పుడు ఆ కోరికలని దేవుడు తీసేస్తాడు. ఈ లోకపు వాంఛలని, ఇచ్చలని దేవుని సన్నిధిలో మన శరీర వాంఛలని దేవుడు దూరం చేస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి సమర్పించండి. కొంతమంది దేవుని సేవలో ఉన్న వాళ్ళు ఇలా చెప్తారు, నేను చాలా బైబిల్ పరిజ్ఞానం ఉంది బ్రదర్, నేను బైబిల్ సుమారు చాలాసార్లు చదివాను, చాలా బైబిల్ ట్రైనింగ్స్కి వెళ్ళాను, నేను థియాలజీ కూడా చదువుకున్నాను, కానీ నా ద్వారా పరిశుద్ధాత్మ కృపా వరాలు నా ద్వారా బయటికి రావడం లేదు, పరిశుద్ధాత్మ వరాలు నా ద్వారా అవి ప్రకటించబడటం లేదు, పరిశుద్ధాత్మ వరాలు నా ద్వారా పనిచేయడం లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. మీ బైబిల్ గ్రంథం తీసి రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం మొత్తము చదవండి. అక్కడ పునీత పౌలు ఏం చెప్తున్నాడంటే, మొదట మీ శరీరాలని సజీవ యాగంగా అర్పించడని చెప్తున్నాడు. అప్పుడు మీ యొక్క జీవితంలో దేవుని కృపావరాలు అనేవి బయటికి వస్తాయి. ఆ కృపావరాల ద్వారా మీరు దేవుడికి సేవ చేయగలుగుతారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అవునండి, మనకు చాలా బైబిల్ పరిజ్ఞానం ఉండొచ్చు, చాలాసేపు మీరు ప్రార్థన చేసే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు, కానీ మీ శరీరాలని మీరు ఆధీనంలో పెట్టుకోలేనట్లయితే, మీ శరీరాలని సజీవ యాగముగా దేవుడికి సమర్పించలేనట్లయితే మీలో కృపావరాలు పని చేయవు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఇదెరిగిన పునీత పౌలు ఏమంటాడో తెలుసా, నేను ఇతరులకి బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని కాకుండా ఉండుటకు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే శరీరం ఒకవేళ ఆధీనం లేకపోతే ఇతరులకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతాను అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయంలో కూడా అదే చదువుతున్నామండి. మన ఆత్మ, మన జీవము, మన శరీరమును యేసుక్రీస్తు రాకడ కంటే ముందు మనము నిందారహితంగా పెట్టుకోవాలని తెస్సలోనికి రాసిన లేఖలో మళ్ళీ పునీత పౌలు చెప్తూ ఉన్నాడు. ఎవరెవరైతే ఆత్మ, జీవము, శరీరాన్ని నిందారహితంగా పెట్టుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదం ఏంటో తెలుసా? రేపు యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు తన మహిమా శరీరాన్ని, ఎవరెవరైతే ఆ శరీరాన్ని నిందారహితంగా పెట్టుకుంటారో తన మహిమా శరీరాన్ని యేసు ప్రభువు మనకివ్వబోతున్నాడు. ఆ మహిమా శరీరం మనం పొందుకోవాలంటే ఈ రక్తమాంసాలతో ఉన్న ఈ శరీరాన్ని మనము నిందారహితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. ఆ పునరుత్థానంలో యేసయ్య పొందుకున్న ఆ మహిమా శరీరము మనకివ్వబడుతుంది అని చెప్పి ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 51వ వచనంలో కూడా అదే మాటను మనం చదువుతూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ అలవాట్లు ఏమై ఉన్నాయి, మీ కోరికలు ఏమై ఉన్నాయి, మీ లోకపు ఇచ్చలు, ఆకర్షణలు ఏమై ఉన్నాయి, ఇవన్నీ మీరు ఆధీనంలో పెట్టుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు గొప్పగా దీవిస్తాడు. మీ శరీరాలని సజీవ యాగముగా దేవుడికి సమర్పించగలిగితే దేవుని కృపావరాలు మీ ద్వారా పనిచేస్తాయి. ఆ కృపావరాల ద్వారా మీ జీవితం ద్వారా అనేకులకి మేలు జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అంటూ గాడ్. ఎప్పుడైతే మనం అర్పిస్తామో, ఎప్పుడైతే మన శరీరాన్ని బలిపీఠం దగ్గర దేవుడి దగ్గర తీసుకొని వస్తామో, ఆయన సన్నిధిలో మనకి ఇష్టం లేనిని దేవుడు తీసేస్తాడు. మన ద్వారా ఇతరులు మేలు పొందుకునే విధంగా దేవుడు తన కృపావరాల్ని మనలో ఉంచుతాడు. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నాకున్న చెడు అలవాట్ల నుంచి నేను దూరం కావాలి, నాకున్న చెడు కోరికల నుంచి నేను దూరం కావాలి, నాకున్న